easy. అనగనగా ఒక పచ్చని కూరగాయల తోటలో బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా మరియు ఒక ఐస్ క్రీమ్ అనే నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వీరు ఎప్పుడూ కలిసే ఉండేవారు, కలిసి ఆడుకునేవారు. ఒకరోజు ఎండలు మండిపోతున్న వేళ వీళ్ళందరూ కలిసి సరదాగా ఒక సాహసయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దారిలో వారు ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఐస్ క్రీం పాపం సున్నితమైనది కావడంతో ఆ వేడిని తట్టుకోలేకపోయింది. మిగిలిన ముగ్గురు స్నేహితులు తమ నీడని ఇచ్చి కాపాడాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపటికే ఐస్ క్రీం కరిగిపోయి నేలపాలైపోయింది. తన స్నేహితురాలు కళ్ళ ముందే కరిగిపోవడం చూసి బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ గుండెలు పగిలేలా ఏడ్చారు. నువ్వు లేని ఈ యాత్ర మాకు వద్దు అని అనుకుంటూనే భారంగా అడుగులు వేశారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద రోడ్డు వచ్చింది. ఆ సమయంలో ఒక ఎద్దుల బండి అటుగా వేగంగా రావడం గమనించిన ఉల్లిపాయ, చిట్టి పక్కకి తప్పుకో, బండి వస్తుంది అని బంగాళదుంపను హెచ్చరించింది. కానీ బంగాళదుంప తన బలం మీద నమ్మకంతో నేను గట్టివాడిని, ఆ బండి చక్రం నన్నేమీ చేయలేదు అని మొండిగా అక్కడే ఉండిపోయింది. దురదృష్టవశాత్తు ఆ బరువైన బండి చక్రం బంగాళదుంప మీదుగా వెళ్ళడంతో అది చితికిపోయి ప్రాణాలు విడిచింది. తన రెండో స్నేహితుడు కూడా పోవడంతో టమాటా, ఉల్లిపాయల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వారిద్దరూ ఒంటరిగా వెళ్తుండగా ఒక పార్కు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. టమాటా తన అందాన్ని చూసి ఎవరైనా మెచ్చుకుంటారేమో అని మురిసిపోతుండగా ఒక అబ్బాయి బంతి కోసం వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తెలియక టమాటాని తొక్కేశాడు. దీంతో టమాటా కూడా జ్యూస్లా మారిపోయి అక్కడికక్కడే చనిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ఒక్కటే మిగిలింది. దానికి ఏమీ తోచలేదు. అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నాకు ఎవరూ లేరు, నేను కూడా చనిపోతే నా కోసం కన్నీరు కార్చేవారు కూడా లేరు అని తనలో తాను కుమిలిపోయింది. ఉల్లిపాయ నిష్కల్మషమైన స్నేహానికి, దాని ఆవేదనకు కరిగిపోయిన దేవుడు ప్రత్యక్షమై, ఉల్లిపాయ, నీ స్నేహితుల పట్ల నీకున్న ప్రేమ అజరామరం. నీవు ఒంటరి దానివి కావు. ఇకపై నిన్ను ఎవరైనా హింసించాలని చూసినా, కత్తితో కోసినా వారు ఎంతటి వారైనా సరే నీకంటే ఎక్కువగా వారే ఏడుస్తారు. నీవు కోయబడిన ప్రతిసారి లోకం కన్నీరు కారుస్తుంది. అది నేను నీకు ఇస్తున్న వరం అని దీవించి మాయమయ్యాడు. ఆ క్షణం నుండి ఉల్లిపాయకు ఒక కొత్త శక్తి వచ్చింది. అందుకే ఇప్పటికీ మనం కిచెన్లో ఉల్లిపాయను కోస్తుంటే మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది కేవలం ఉల్లిపాయ ఘాటు కాదు, తన స్నేహితులను కోల్పోయిన ఉల్లిపాయ బాధకు లోకం ఇస్తున్న గౌరవం. నన్ను ఏడిపించాలని చూస్తే మీరే ఏడుస్తారు, జాగ్రత్త. ములక్కాడ ముసలమ్మ కథ. అనగనగా ఒక కూరగాయల గ్రామం ఉండేది. అక్కడ మునక్కాయ ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ఎంత సన్నగా ఉండేదంటే గాలి వేస్తే ఎగిరిపోకుండా మెడలో పచ్చిమిరపకాయల దండ వేసుకునేది. ఒకరోజు ఆ ముసలమ్మ తన టమాటా చెప్పులు వేసుకుని పొలానికి వెళ్తుండగా దారిలో మెరిసిపోతున్న ఒక వంకాయంత పరిమాణం ఉన్న వజ్రం దొరుకుతుంది. ఆ ముసలమ్మ ఆ వజ్రాన్ని చూసి, అమ్మ బాబోయ్, ఇది కనుక రాజుగారికి తెలిస్తే ట్యాక్సీలు వేస్తారు అని భయపడి దానిని తన ఇంటికి తీసుకువెళ్ళి భద్రంగా దాచుకోవాలని అనుకుంది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఇంటికి వెళ్ళి తన బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. ఆ ఉత్సాహంలో ముసలమ్మ, నేను కోటీశ్వరురాలిని అయిపోయాను, ఇక రేపటి నుంచి గట్టి పొరకలను తినకుండా బాదం పప్పులు తింటాను అని డాన్సులు వేస్తుంది. ఈ తతంగాన్ని అంతా కిటికీలోంచి ఒక దొండకాయ దొంగ చూస్తూ ఉంటాడు. వాడు ఎంత చిన్నగా ఉంటాడంటే ఒక బొటని వేలంత సైజు ఉంటాడు. ముసలమ్మ మళ్ళీ పొలానికి వెళ్ళగా
ఆ దొండకాయ దొంగ తన కరివేపాకు కత్తితో తాళం పగలగొట్టి ఆ వంకాయంత వజ్రాన్ని ఎత్తుకుపోతాడు. కాని వాడు పారిపోతూ ఉండగా వజ్రం బరువుకి వాడు అడుగు తీసి అడుగు వేయలేకపోతాడు. మధ్యలో ఆకలి వేసి ఒక చింతకాయ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ముసలమ్మ ఇంటికి వచ్చి బీరువా ఖాళీగా ఉండడం చూసి, ఓరి నా వంకాయ, నా వజ్రం పోయిందే అని కేకలు వేస్తూ ఊరంతా గోల చేస్తుంది. ముసలమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. అక్కడ పొట్లకాయ పోలీస్ తన బెండకాయ బంట్రోతుతో కలిసి మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటాడు. ముసలమ్మ గోల విని, ఏమైంది ముసలమ్మ, నీ కోడిపిల్లని ఎవరైనా ఎత్తుకెళ్లారా అని అడుగుతాడు. ముసలమ్మ, కాదయ్యా పోలీస్ గారు, నా వంకాయంత వజ్రం దొంగిలించబడింది అని చెప్పగానే పొట్లకాయ పోలీసు తన జీడిపప్పు లాంటి జీపు తీస్తాడు. ఆ జీపు టైర్లు ఉల్లిపాయ చక్రాలతో చేసినవి. జీపు స్టార్ట్ చేయగానే ఊరంతా ఘాటైన వాసన వస్తుంది. పొట్లకాయ పోలీస్ తన సైరన్ వేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుండగా దొండకాయ దొంగ చింతకాయ చెట్టు కింద నిద్రపోతూ కనిపిస్తాడు. పోలీసులు రావడం చూసి దొంగ తన దగ్గర ఉన్న వెల్లిల్లు బాంబులు విసురుతాడు. కానీ పొట్లకాయ పోలీస్ చాలా తెలివైనవాడు. తల వంచి ఆ బాంబుల నుంచి తప్పించుకుంటాడు. చివరికి దొండకాయ దొంగను పట్టుకుని వాడి జేబులో ఉన్న వంకాయంత వజ్రాన్ని రికవరీ చేస్తారు. ముసలమ్మ ఆ వజ్రాన్ని చూసి ముద్దాడి పోలీస్ గారికి ఒక బంగాళదుంప బహుమతి ఇస్తుంది. దొండకాయ దొంగను తీసుకువెళ్ళి జామకాయంత జైలులో వేసి తాటికాయంత తాళం వేస్తారు. ఊరి ప్రజలందరూ మునక్కాయ ముసలమ్మ గెలిచింది, దొండకాయ దొంగ ఓడాడు అని పండుగ చేసుకుంటారు. ఈ కథలోని నీతి, దొంగతనం చేస్తే జైలుకి వెళ్ళక తప్పదు, అది వంకాయంత వజ్రమైనా సరే. చూసారా పిల్లలు, మన మునక్కాయ ముసలమ్మ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి మరిన్ని కథల కోసం మన లెర్న్ మోర్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ కథని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రెక్కల ఏనుగు కథ. అనగనగా ఒక విశాలమైన రాజ్యం. ఆ రాజుగారికి ఒక అద్భుతమైన తోట ఉండేది. అందులో రంగురంగుల పూలు, తీయటి పండ్లు ఇచ్చే ఎన్నో చెట్లు ఉండేవి. ఆ తోటను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు సూరయ్య. అతని భార్య నరసమ్మతో పాటు సూరయ్య అదే తోటలో ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉండగా కొన్ని ఖరీదైన చెట్లు ఎవరో మేసినట్లు గమనించాడు. కంచె అంతా పటిష్టంగా ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వస్తున్నాయి? రాజుగారికి తెలిస్తే శిక్ష వేస్తారని సూరయ్య భయపడి ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా కొన్ని రాత్రులు నిద్ర లేకుండా కాపలా కాశాడు సూరయ్య. పున్నమి రాత్రి రానే వచ్చింది. ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి భూమికి దిగడం చూసి సూరయ్య ఆశ్చర్యపోయాడు. అది ఒక తెల్లటి రెక్కల ఏనుగు. అది మెరుస్తూ గాలిలో ఎగురుతూ తోటలోకి దిగింది. ఏనుగు తోటలోని మేలు రకం చెట్లను, పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంది. తెల్లవారుజాము అవుతుండగా అది మళ్ళీ ఎగరడానికి సిద్ధమైంది. ఈ వింతను ఎవరికైనా చెప్పాలన్నా సాక్ష్యం కావాలని భావించిన సూరయ్య ప్రాణాలకు తెగించి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఏనుగు సూరయ్యను మేఘాల మీదుగా ఒక అద్భుత లోకానికి తీసుకువెళ్ళింది. అక్కడ అంతా వింతే. భవనాలు బంగారంతో కట్టబడి ఉన్నాయి. నేలంతా రత్నాలతో మెరుస్తోంది. అక్కడ జంతువులు పక్షుల్లా ఎగురుతున్నాయి. పక్షులు మనుషుల్లా మాట్లాడుతున్నాయి. పాములు నాట్యాలు చేస్తున్నాయి. ఆ లోకంలో సూరయ్యకు కావలసినవన్నీ లభించాయి. అతను అక్కడ కొన్ని రోజులు ఉండి తనకు కావలసిన ధన కనక వస్తువులను ఒక మూటలో కట్టుకున్నాడు. మళ్ళీ పున్నమి రాగానే అదే ఏనుగు తోక పట్టుకుని తన ఊరికి చేరుకున్నాడు. సూరయ్య తెచ్చిన బంగారాన్ని చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు.
సూరయ్య తన అనుభవాన్ని అందరికీ వివరించాడు. కానీ కొందరు నమ్మలేదు. దాంతో సూరయ్య, వచ్చే పున్నమికి మీ అందరినీ ఆ లోకానికి తీసుకువెళ్తాను అని మాట ఇచ్చాడు. అనుకున్నట్లుగానే పున్నమి రోజున ఊరి జనమంతా తోటలో గుమిగూడారు. ఏనుగు రానే వచ్చింది. ఆకులు మేసి ఎగరడం మొదలుపెట్టింది. మొదట సూరయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. సూరయ్య కాలుని నరసమ్మ పట్టుకుంది. ఆమె కాలుని మరొకరు. ఇలా ఊరి జనమంతా ఒక గొలుసులా మారి ఒకరినొకరు పట్టుకుని గాలిలోకి ఎగిరారు. అందరూ గాలిలో ఎగురుతూ ఆనందంగా ఉన్నారు. ఆ గుంపులో చివరన ఉన్న మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. సూరయ్య గారు, ఆ వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని అడిగింది. ఆ ప్రశ్న ఒకరి నుండి ఒకరికి పాకి సూరయ్య వరకు చేరింది. సూరయ్య గాలిలో ఎగురుతున్నానన్న స్పృహ కోల్పోయి అత్యాశతో మరియు అతి ఉత్సాహంతో, ఓ అవునా, గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయి అని 2 చేతులు చాచి చూపించబోయాడు. అంతే, ఏనుగు తోక పట్టు తప్పింది. ఒక్కసారిగా సూరయ్యతో పాటు గొలుసుకట్టుగా ఉన్న ఊరి జనమంతా ఆకాశం నుండి కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిన ఆ వింత లోకానికి వెళ్ళే అవకాశం మాత్రం శాశ్వతంగా చేజారిపోయింది. ఆ రెక్కల ఏనుగు మళ్ళీ ఎప్పుడూ భూమికి తిరిగి రానే లేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, అజాగ్రత్త మరియు అతి ఉత్సాహం ఉన్నదాన్ని కూడా పోగొడతాయి. ఏదైనా సాధించే వరకు ఏకాగ్రతతో ఉండాలి. చూసారా పిల్లలు, మన రెక్కల ఏనుగు కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథలు మీ వరకు రావాలంటే మన లెర్న్ మోర్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఎత్తుకు పై ఎత్తు కథ. ఒకానొక అడవిలో ఒక నక్క, ఒక కొంగ ఉండేవారు. వారిద్దరూ చాలా కాలంగా మంచి మిత్రులుగా ఉండేవారు. ఒకరోజు నక్కకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన మిత్రుడైన కొంగను ఇంటికి పిలిచి తన తెలివితేటలు ప్రదర్శించాలని అనుకుంది. వెంటనే కొంగ వద్దకు వెళ్ళి, మిత్రమా, రేపు సాయంత్రం నీవు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. నీకు ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెడతాను అని చాలా మర్యాదగా ఆహ్వానించింది. నక్క మాటలకు మురిసిపోయిన కొంగ సంతోషంగా ఒప్పుకుంది. మరుసటి రోజు నక్క వంట చేయడం మొదలుపెట్టింది. కానీ నక్కకు కొంచెం జిత్తులు మారే స్వభావం, లోభగుణం ఎక్కువ. కొంగను పిలవడానికి అయితే పిలిచాను, కానీ అది నా ఆహారాన్ని అంతా తినేస్తే ఎలా అని ఆలోచించింది. అందుకే ఒక ప్లాన్ వేసింది. సాయంత్రం కొంగ రాగానే వంటల వాసన చూసి, అబ్బా, గుమగుమలాడుతుంది, ఎప్పుడు తిందామా అని నోరూరుతుంది అంది. నక్క హడావిడి చేస్తూ చదునుగా ఉండే 2 పళ్ళాలలో భోజనం వడ్డించింది. నక్క తన నాలుకతో ఆ పళ్ళెంలోని ఆహారాన్ని నిమిషాల్లో నాకేసి తినేసింది. కానీ కొంగకు పొడవైన ముక్కు ఉండడం వల్ల ఆ చదునైన పళ్ళెం నుండి ఆహారాన్ని తీసుకోవడం అస్సలు సాధ్యపడలేదు. పాపం కొంగ ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా తినలేకపోయింది. నక్క మాత్రం ఏమీ తెలియనట్టు తన భోజనంతో పాటు కొంగ భోజనం కూడా లాగించేసింది. కొంగ ఆకలితో, అవమాన భారంతో నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. నక్క చేసిన పనికి కొంగకు చాలా బాధ కలిగింది. దానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్క వద్దకు వెళ్ళి, మిత్రమా, మొన్న నీవు పెట్టిన విందుకు కృతజ్ఞతగా రేపు రాత్రి మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి అని కోరింది. నక్క, నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఒప్పుకుంది. మరుసటి రోజు నక్క ఆకలితో కొంగ ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి. కొంగ ఆహారాన్ని 2 పొడవైన కూజాలలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కును కూజాలోకి సులభంగా దూర్చి హాయిగా ఆహారాన్ని ఆస్వాదించింది. కానీ నక్కకు ముఖం పెద్దదిగా ఉండడంతో ఆ సన్నని కూజా మెడలోకి దాని తల వెళ్ళలేదు. నక్క ఎంత ప్రయత్నించినా బయట అంటిన పులుసును నాకుకోవడం తప్ప
అసలు ఆహారాన్ని తినలేకపోయింది. నక్క తన తప్పును తెలుసుకుంది. కొంగకు చేసిన అన్యాయమే తనకు తిరిగి ఎదురైందని గ్రహించి ఆకలితో తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. చూసారా పిల్లలు, మన నక్క మరియు కొంగ కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఫన్నీ స్టోరీస్ కోసం మన లెర్న్ మోర్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thanks for watching.